రవిచరణ్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందుకు ఈ కేసు వెళ్ళబోతుంది. ఇంకా అంటే కొత్త కోణాలను ఏమన్నా వెతుక్కునే అవకాశం ఉందా? లేదు అంటనంటే జరిగినటువంటి ప్రజెంటేషన్, జరిగినటువంటి ప్రాసిక్యూషన్, జరిగినటువంటి ప్రాసెస్ను కన్ఫర్మ్ చేసి లీగాలిటీ చెప్తారు. ఇప్పుడు ఇట్లా లార్జర్ బెంచ్కి రిఫర్ అయిన సందర్భాల్లో ఇప్పటికైతే ఏదైతే జరిగినట్టు సందర్భాల్లోనే వాళ్ళు కన్ఫైన్ చేస్తారు తప్ప కొత్త పాయింట్స్ అన్లెస్ అంటే వాళ్ళ లార్జర్ దర్బార్ పర్మిట్ చేస్తే తప్ప కొత్త అంశాలని ఇప్పుడైతే వాళ్ళు లేవనెత్తలేదండి. ఇప్పుడు ఎందుకంటే మన ఇద్దరు జడ్జెస్ 2 కోణాల్లో ఇచ్చారు కనుక చీఫ్ జస్టిస్ అయితే లార్జర్ బెంచ్ ఇస్తుందో వాళ్ళు ఆ పరిధిలోనే వాళ్ళు చెప్తారు తప్ప కొత్త ఎడిషనల్ పాయింట్స్ లేదా ఎడిషనల్ పాయింట్స్ మీద జడ్జిమెంట్ అనేది చాలా తక్కువ సందర్భాలు ఉంటాయండి. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో సుమారు ఒక 12 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి వీళ్ళు ప్రస్తావన చేయడం జరిగింది. 12 కూడా ఒక కేసు ఇంకో కేసు అనేది డిఫర్ చేస్తుంది. ఒక కేసులో అంటే కరప్షన్ ఛార్జెస్ హై, 17A అనేటటువంటిది సెకండరీగా చూస్తారు. కానీ కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు సంబంధించినటువంటి జడ్జిమెంట్లలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు ఇంపార్టెన్స్, సెకండరీ కరప్షన్ అండి. ఈ కాంట్రడిక్షన్ నుండి ఎట్లా బయటపడుతుంది? ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్ ఇప్పుడు 2 జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ చూస్తే ఒక జడ్జి గారేమో ప్రొసీజరల్ ఆస్పెక్ట్ మీద దృష్టి పెట్టారు, ఇంకో జడ్జి గారేమో కరప్షన్, ఎందుకంటే అబ్జెక్టివ్ ప్రివెన్షన్ కరప్షన్ దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి అనుగుణంగా మనం ఎట్లా నడవాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ మీద ఇచ్చారు. సో ఇప్పుడు దాకా ఇప్పుడు లీగల్ ప్రెసిడెన్స్ మీరైతే ఇప్పుడు జడ్జిమెంట్స్ చెప్పారో ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా వచ్చేసి కొంచెం భిన్నంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు కేసెస్లో ఈ కేసెస్కి కొంచెం తేడా ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లో కూడా వీళ్ళు లేవనెత్తిన ఎలిగేషన్ ఏంటి అంటే అఫెన్స్ మాత్రం తర్వాత 2018 తర్వాత రిజిస్టర్ చేసాము, బట్ ఏదైతే విషయాలు మేము లేవనెత్తినవో అది 2018 కన్నా ముందు ఉన్నాయి, 2014-15లో ఉన్నవి కూడా, కానీ మేము అది రిలేట్ బ్యాక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆ ప్రొసీజర్ ఆస్పెక్ట్ అనేది ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో అది ప్రొసీజర్ ఆస్పెక్ట్ కనుక మేము వెనక్కి వెళ్ళి చూస్తే ఆ పర్మిషన్ అవసరం లేదని చెప్పి ముందుగా మనకి ప్రాసిక్యూషన్ వాళ్ళ వాదన. ఇట్లాంటి భిన్నమైన పాయింట్ నాకు తెలిసి జడ్జిమెంట్స్ ఎక్కడ కూడా రిఫర్ అవ్వలేదు. అందుకే ఈవెన్ మన డివిజన్ బెంచ్ కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇట్లాంటి పాయింట్ మేము ఎక్కడ కూడా లీగల్ ప్రెసిడెంట్ రాలేదు, అందుకే మేము డిఫర్ అవుతున్నప్పటికీ మేము లార్జెస్ట్ బ్యాంక్ రిఫర్ చేస్తామో వాళ్ళు క్లియర్ స్పష్టంగా చెప్పారనమాట. ఎస్, ముప్పాల సుబ్బారావు గారు, అది సేమ్ క్వశ్చన్ మీ దగ్గరికి వస్తున్నాను. అంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్ డేంజరసా లేదంటే కరప్షన్ డేంజరసా అనేటటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టు ముందు మనకు స్పష్టంగా కనిపించినాయి. ప్రొసీజరల్ ల్యాప్స్ జరిగింది ఏంటంటే కరప్షన్ను మనం లైటర్ వే తీసుకున్నట్టు, ఒకవేళ కరప్షన్ను మనం స్ట్రాంగర్ వే తీసుకున్నాం అనుకోండి ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అనేటటువంటిది లైటర్ వేగా వెళ్ళినట్టు అవుతుంది. ఎట్లా మీరు డిఫైన్ చేస్తారు ఈ అంశాన్ని? ఒకటండి, దాన్ని ప్రస్తావనకి వెళ్ళేటప్పుడు ప్లీజ్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్స్ లో ప్రభుత్వం తరఫున ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ వేసిన ఒక జడ్జిమెంట్ ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ప్లీజ్. ఏం చేతంటే దాంట్లో ఏం ఇచ్చారంటే వీళ్ళ వాదన ఏంటంటే ప్రభుత్వం వాదన ఎకనామిక్ ఆఫెన్సెస్ హ్యావింగ్ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ నీడ్ టు బి వ్యూడ్ సీరియస్లీ అని చెప్పేసి అని దాంట్లో జడ్జిమెంట్ ఏం వేశాడంటే we have noted that Gujarat High Court judgment, if Gujarat High Court judgment కాదండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సిబిఐ. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పష్టంగా ఆ ప్యానల్ చదువుతాయండి. ది ఎకనామిక్ ఆఫెన్సెస్ హ్యావింగ్ డీప్ రూటెడ్ కాన్స్పిరసీస్ and involving huge loss of public funds need to be viewed seriously and considered as grave offense effective the economic of the country as a whole and thereby posing serious threat to the financial health of the country. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్థిక నేరాలలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ విధమైన పదాలు వాడింది సుప్రీంకోర్టు. ఇది ఒక్క ఆర్థిక నేరం అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, దీని ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది కంట్రీకి ప్రమాదకరమైంది, దీన్ని సీరియస్ గా చూడాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దాంట్లో ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ జడ్జిమెంట్ చేస్తారు. అంటే ఇలా అవగాహన ఎలా ఉందో చెప్పడానికి మాత్రం ఆ జడ్జిమెంట్ నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒకటి వాళ్ళు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసే అంశాలు కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఒక ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో వెళ్తాం లేదు. రెండోది డెఫినెట్ గా 17A ఎందుకు పెట్టారంటే ప్రొటెక్ట్ టు ది ఇన్నోసెంట్ పబ్లిక్ సర్వెంట్.
వాళ్ళ మీద ప్రతీకారం వాంచి తీర్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి పబ్లిక్ సర్వెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు నిర్మోహమాటంగా ఉన్నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని వేధింపులు గురి చేస్తారు కాబట్టి ఆ వేధింపుల నుంచి రక్షించబడడానికి 17A అవినీతి నిరోధక చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. దాని మెయిన్ ఆబ్జెక్ట్ అది. కాబట్టి ఐపీసీలో కూడా మనం చూసుకుంటామండి. ఐపీసీ చట్టంలో కూడా పబ్లిక్ సర్వెంట్ మీద విధి నిర్వహణలో కనుక చేస్తుంటే 197 సిఆర్పిసి ప్రకారం శాంక్షన్ కావాలి. శాంక్షన్ లేకుండా పబ్లిక్ సర్వెంట్ ని విధి నిర్వహణలో జరిగిన లోపాలని నువ్వు ప్రాసిక్యూట్ చేయడానికి లేదు. అలాగనే అవినీతి నిరోధక చట్టంలో కూడా 17A ఏదైతే ఉందో దాంట్లో కూడా కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుమతి తీసుకోకుండా ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ పోలీస్ అధికారులు చేయకూడదని దాంట్లో ప్రస్తావించిన అంశం అది. కాబట్టి దీంట్లో విధి నిర్వహణలో జరిగిన అంశమే. ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన కింద సబార్డినేట్ చేసే అన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయని, అన్ని డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. కానీ ఇది చేస్తామంటే చేసే మనం కానీ సంతకాలు సీఎంఈ ఉండవు సహజంగా, లేదంటే ఆ శాఖ మినిస్ట్రీ ఉండవు. ఆ యొక్క శాఖ యొక్క సెక్రటరీ మొత్తం కరస్పాండెన్స్ ఉంటుంది. ఆ శాఖ రిలీజ్మెంట్ కూడా ఆ శాఖ చేస్తుంది. అంతే తప్ప అధికారపూర్వకంగా వీళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మన్నారు, వీళ్ళు ఇచ్చారు. ఇమ్మన్నారు అనే దానికి ఆధారం ఉండదు. ఇచ్చిన సంతకం పెట్టి ఇచ్చిన దానికి ఆధారం ఉంటుంది. సిగ్నేచర్ ఉంటుంది కన్సర్న్ సెక్రటరీతో, లేకపోతే కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో, ఆ డిపార్ట్మెంట్ హెడ్ గా ఉంటుంది. వాళ్ళు కరస్పాండెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే మీరు చూడండి, చాలా అంశాలలో ఒకవేళ ప్రభుత్వంలో కనుక అక్రమాలు జరిగితే మంత్రుల కన్నా అధికారులు ఎక్కువగా ఇరుక్కుంటారు దాంట్లో ముద్దాయిలుగా. సహజంగా జరిగేది ఇది. కాబట్టి దీంట్లో కూడా వాళ్ళు ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిలు అంటున్నారో, లేకపోతే ఇసుకలో ముద్దాయిలు అంటున్నారు, మద్యంలో ముద్దాయి అంటున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ లో ముద్దాయిలు అంటున్నారు, ఇది వీళ్ళందరూ కూడా మరి ఐఏఎస్లు, ఈ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు కదా. వాళ్ళు సంతకాలు ఉంటారు కదా, ఏది మారినా కానీ మారేది. కాబట్టి ఇక్కడ వాళ్ళను వదిలేసి ఇంకోటి ఏంటంటే, జనరల్ గా పబ్లిక్ నుంచి కంప్లైంట్లు వస్తాయి. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో పబ్లిక్ నుంచి కాదు, పోలీసు వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఫినాన్షియల్ కట్టే పరిస్థితి. లేకపోతే ఈ యొక్క 6 కేసుల్లో కూడా సెక్రటరీలు ఇచ్చారు, అనేక మంది ఆఫీస్ సెక్రటరీలు ఇచ్చారు, ఏంటి ఐఏఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఇచ్చారు. కానీ ఈ సాంప్రదాయం అనేది ఇటీవల కాలంలో కనపడుతుంది తప్ప, ఇది అధికారులు ఇచ్చినప్పుడు అధికారులు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. దీంట్లో ఇంకోటి ఏమంటున్నారంటే, సాక్షుల్ని ట్యాంపరింగ్ చేస్తారనేది ఒక వాదన ఎక్కువగా నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎవరైనా డాక్యుమెంట్లను మటుమాయం చేయగలడు, లేకపోతే అధికారులు సాక్షుల్ని ప్రభావితం చేయగలడు అంటే దాని మీద కూడా జస్టిస్ మల్లికార్జున్ గారు కామెంట్ చేశాడు. ఆయన అధికారంలో లేడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి అధికారులు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు, డాక్యుమెంట్లు కూడా అధికార కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి విట్నెస్ ట్యాంపరింగ్ ఈ 2.5 సంవత్సరాల్లో విట్నెస్ ట్యాంపరింగ్ ఎంతమంది చేశారు? చిల్లికవంత ఆధారం కూడా లేదు మీ దగ్గర. కాబట్టి ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ట్యాంపరింగ్ చేస్తారు, దానికి ప్రాథమికమైనటువంటి ఏ ఆధారం కూడా చూపించలేకపోయారనేది దాంట్లోనే రాశాడు బెయిల్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే. కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు న్యాయస్థానం ముందుకు వచ్చినాయి, న్యాయస్థానం కామెంట్. అయితే అది బైండింగ్ అంటే ఈ కేసు విచారణకి హైకోర్టు ఇచ్చిన అంశాలు బైండింగ్ అంటే కొన్ని సందర్భాలలో దిగువ స్థాయి న్యాయస్థానాలు హైకోర్టు ఇచ్చిన కామెంట్స్ ను కూడా పరిగణలో తీసుకునే పరిస్థితి ఉంది. అది బైండింగ్ కాదు. బిఫోర్ డెలివరింగ్ కన్సిడరేషన్ లకు తీసుకుంటారు. జడ్జిమెంట్ కాపీ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని కూడా పరిగణలో తీసుకొని హైకోర్టు ఇలా అంది కదా అని వీళ్ళ మనసు కూడా మార్చుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది తప్ప. చరణ్ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ప్రాసిక్యూషన్ పైన స్టార్టింగ్ నుండి ఎన్నో అలిగేషన్స్ అనేది రావడం జరిగింది. పబ్లిక్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, జనరల్ పల్స్ కూడా ఒక వ్యతిరేకత భావం అనేది ఏర్పడింది.
చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రోజు 3,000 కోట్ల స్కామ్ ఇది. అరెస్టు చేసి రిమాండ్ రిపోర్ట్లో 300 కోట్ల స్కామ్. చివరకు హైకోర్టులో బెయిల్కు కౌంటర్గా, అంటే బెయిల్కు వాళ్ళు అడిగినప్పుడు ఇన్సిస్ట్ చేసినప్పుడు కేవలం 27 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్, పార్టీకి బాండ్స్ వచ్చాయి అనేటటువంటి అంశాన్ని ధృవీకరించారు. దీన్ని ఎట్లా చూడాలి ఓవరాల్ ప్రాసెస్ను? అంటే ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ మైలేజ్ పెంచినట్టే అయ్యింది, కానీ ప్రాసిక్యూషన్ గెలుపు, ప్రాసిక్యూషన్ సచ్చీలత అనేది ఎక్కడ కనిపించలేదు. ఎట్లా చూడాలి? శ్రీశైలం గారు, ఇప్పుడు ఈ ఎకనామిక్ అఫెన్సెస్ మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్తే గత 10-12 ఏళ్ళ నుంచి ఎకనామిక్ అఫెన్స్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో దాని ఫౌండేషన్ వచ్చింది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి కేసు 2010-11లో వచ్చింది. తర్వాత రకరకాలుగా ఎకనామిక్ అఫెన్స్ కేసులు వచ్చాయి. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ముందు హైప్ క్రియేట్ అవుతుందండి. అంటే హైప్ అంటే మీకు ముందు నంబర్ వచ్చి 1,00,00,000 కోట్లు అని మీకు జగన్ గారి కేసులో అందరూ అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఫిగర్ ఎవరు కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చూస్తే ఆ 1,00,00,000 కోట్లకి వాళ్ళు రేజ్ చేసిన ఫిగర్కి చాలా తేడా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా 3,000 నుంచి 30 కోట్లు 20 కోట్లకి వచ్చింది. దాని మాత్రాన్ని అఫెన్స్ అనే మాత్రాన్ని ఇప్పుడు ఆ నంబర్ తక్కువైంది కనుక మీరు అఫెన్స్గా చూడాలి, దాన్ని మానిటరీది కాదు. ఇవ్వండి పొలిటికల్ మైలేజ్ వాళ్ళు డెఫినెట్గా టీడీపీకి మైలేజ్ ఉంటుంది. వాళ్ళు రేపు పొద్దున అదే చెప్తారు, ఇది 3,000 కోట్ల నుంచి 20 కోట్లకి వచ్చారు, ఇంకొక 1 month 2 months అయితే 20 కోట్ల నుంచి 10 కోట్లు రావచ్చు. కానీ అఫెన్స్ మైలేజ్ వస్తుంది. కానీ ఒకవేళ రూపాయి ఈ ఎలిగేషన్స్ తోటి ఒక రూపాయి తప్పు చేసినా సరే వాళ్ళ ఇంప్రిజన్మెంట్ అనేది ఒకటే ఉంటుందండి. అట్లాంటి తప్ప మాత్రాన గారు ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి చాలా వరకు టీడీపీ శ్రేణులు సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళాయి. కానీ సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇంకో క్లారిటీ ఇవ్వలేదు. చీఫ్ జస్టిస్ కోర్టులోకి ఈ అంశాన్ని చేర్చడం అనేటటువంటిది, అదేవిధంగా 2 జడ్జెస్ కూడా చంద్రబాబు నాయుడు గారిపై నమోదు చేసినటువంటి కేసు అక్రమం అని అభివర్ణించలేదు.